సిరిసిల్ల జిల్లాలో ఎగువ మానేరు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా పాల్వంచవాగు, సిద్దిపేట జిల్లా కోడవెల్లి వాగుల నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు మత్తడి దుంకుతూ పరవళ్లే తొక్కుతోంది. ప్రాజెక్టులోకి సుమారు 2200 క్యూసెక్ల వరద నీరు చేరుతూ ఉండగా 2000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతోంది. వరద ఉధృతి ఒకవైపు రైతుల్లో ఆనందాన్ని నింపుతూ ఉండగా మరోవైపు ఇదే వరద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఎగువ మానేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో గంభీరావుపేట, లింగనపేట గ్రామాల మధ్య తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మార్గంలో నిర్మించి తలపెట్టిన వంతెన నిర్మాణ పనులు 4 ఏళ్లు అవుతున్నా నేటికి పూర్తి కాలేదు. పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో ప్రతి వర్షాకాలంలో స్థానికులకు రాకపోకల కష్టాలు తప్పట్లేదు. కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులు, విద్యా, వైద్యం, వ్యాపార అవసరాల కోసం ప్రయాణించే ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే తాత్కాలిక రహదారికి ప్రత్యామ్నాయం కల్పించడంతో పాటు వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఎగువ మానేరు జలకళ రైతులకు ఊరటనిస్తోన్న వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడం మాత్రం ప్రజలకు శాపంగా మారింది. అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి శాశ్వత పరిష్కారాన్ని చూపాల్సిన అవసరం ఉంది.